పరిశుద్ధనానికి స్తోత్రం కలుగాక. రండి మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకున్నాం. వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 22వ చదవండి. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియదు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. జాగ్రత్తగా ప్రార్థన వచ్చింది. దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన గురించి సాక్ష్యాన్ని తను చెప్తున్నారు. మనం గతించిన దినం కూడా మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు తన క్రీస్తును సంపాదించడానికి తనకు లాభకరమైన వాటిని అన్నిటినీ వెంటగా ఎంచుకొని లాభమును నష్టముగా ఎంచుకొని వెనుకున్నవి మరిచి ముందు ఉన్న గురువైపు ఆయన పరిగెత్తినట్టుగా మనం చదువుకున్నాం. స్తోత్రం. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే పౌలు తనకు చెప్తున్నారు, నేను ఆత్మచేత బంధింపబడి యెరూషలేము వెలుచున్నాను అంటున్నారు. స్తోత్రం కనిగాక. హల్లెలూయా. పౌలు ఆత్మచేత బంధింపబడి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు యెరూషలేముకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎవరు బంధించారు? పౌలు ఆత్మచేత ఏం చేయబడ్డాడు? ఇప్పుడు బైబిల్ చదవద్దండి, అందరు ఇక్కడ చూడాలి. మీరు ఇక్కడ బైబిల్ చదువుతారు, నేను ఏం చెప్పాను కనుక వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా చెప్తున్న వారి వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను ఆత్మచేత బంధింపబడి యెరూషలేముకు వెళ్తున్నాను అంటున్నారు. అచ్చట నాకు సన్మానం కాదు, గౌరవం కాదు, ఏముంది? అచ్చట నాకు బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి అంటున్నారు. స్తోత్రం కనిగాక. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మచేత అతను ఏం చేశారు? ఆత్మచేత అనగా పరిశుద్ధాత్మ ఎవరిని బంధించింది? ఇప్పుడు పౌలును బంధించింది. ఇప్పుడు ఆత్మచేత అతడు బంధింపబడి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ ఆత్మ అతని యెరూషలేమునకు కొనిపోబడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట చదవండి దానితో కలిపి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ అధ్యాయము దాని 22వ వచనం చదవండి. దుష్టుని దోషములు వాని చిక్కుల పెట్టును, తన పాపపు పాశము వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఆమె చాలు. ఇక్కడ కూడా సొలొమోను మహారాజు సామెత చూస్తున్నారు. ఇక్కడ అన్నాడు, దుష్టుని దోషములు వాణ్ణి చిక్కుల పెట్టును, వాడు తన పాపపు పాశముల వలన బంధింపబడును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినాలి. ఇక్కడ పౌలేమో ఆత్మచేత బంధింపబడ్డవాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవడు వాడు? దుష్టుడు. ఏం చేస్తున్నాడు? దుష్టుని దోషములు వాణ్ణి చిక్కుల పెట్టి వాడు తన పాపపు పాశము వలన వాడు ఏం చేయబడ్డాడు? బంధింపబడ్డాడు. హల్లెలూయా. అందరు ఇక్కడ నా వైపు చూడండి. హల్లెలూయా. రెండోసారి చెప్తున్నాను, లేవు మీ అందరు బైబిల్ కూడా చెప్పిస్తాను. అందుకని బాగా చాలా జాగ్రత్తగా నేను కూడా చెప్పట్లేదు, మీకు చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఆత్మచేత బంధింపబడ్డాడు. ఇక్కడ మరొక వ్యక్తి దేని చేత బంధన్నాడు? పాపపు పాశముల చేత అతడు బంధింపబడ్డాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నీవు దేని చేత బంధింపబడ్డా? హల్లెలూయా. పౌలైతే ఆత్మచేత బంధింపబడి స్తోత్రం కలిగాక
ఏం చేస్తున్నాడు? ఆత్మ చేత బంధింపబడి ఆత్మ ఎక్కడికి అతని కొనిపోతుందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. అతడు ఆత్మ చేత బంధింపబడి యెరూషలేముకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ యెరూషలేములో అతని కొరకు ఏవేవి కాచుకొని ఉన్నావో అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి బయలుపరిచాడు. అక్కడ ఏముంది? స్తోత్రం కలగాక శ్రమలు బంధకములు నా కొరకు కాచుకొని, అంటే నీకోసం ఎదురు చూస్తున్నాయి అంట. ఎవరి కోసం? పౌలు కోసం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు పౌలు ఆత్మచేత బంధింపబడి యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ బంధకములు స్తోత్రం కలగాక అతని కొరకు కాచుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి బంధింపబడి ఉన్నాడు. అతన్ని బంధించిన బంధకాలు ఏంటి అనగా పాపపు పాశములు అతను ఏం చేశాడు? బంధించాడు. సరే, ఇప్పుడు ఈ పాపపు పాశముల చేత బంధింపబడిన వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే ఒక మాట చదవండి. 107వ కీర్తన 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయేను. ఆమె చాలా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు స్తోత్రం కలగాక, ఒకరు ఆత్మచేత బంధింపబడినవాడు. ఇక్కడ ఒకరు చేతడా దాంతో కలిపి ఇంకో చదవడికి న్యాయాధిపత గ్రంథం చదువుతాను. న్యాయాధిపత గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. న్యాయాధిపత గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. 10 నుండి 13వ వచనం కంటిన్యూ చేయండి. అప్పుడు దెలీలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా ఆమె చాలు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా నా వైపు చూడండి. 2 చేతుల పైకి తీసుకోవడం చేద్దాం. హల్లెలూయా. ఆమె ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తుల గురించి మనం కూడా చదువుతున్నాం. ఒకరు పౌలు, మరొకరు సంసోను. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మ చేత బంధింపబడిన వాడు, మరొకరు పాపము చేత పాపపు పాశముల చేత లేబడి స్తోత్రం కలగాక ఏం చేయబడిన వాడు? ఇనుప కట్ల చేత ఏం చేయబడిన వాడు? కీర్తన ఏముంది? 107, 10, 11. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడేవారు. ఆ రెఫరెన్స్ చదవాలి మాత్రం వారి దగ్గర పెట్టుకున్నవి. స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ పౌలేమో ఆత్మ చేత బంధింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ చేత బంధింపబడి ఆ ఆత్మ అతను ఏ ఆత్మ అయితే బంధించిందో ఆత్మ అతను ఎక్కడ తీసుకుపోతుంది? యెరూషలేముకు తీసుకుపోతుంది. ఇక్కడ ఇప్పుడు సంసోను దేని చేత బంధింపబడ్డాడు అనగా, చూడడానికి ఒక వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు. ఆమె పేరు దెలీలా. ఆమె ఒక వేశ్య. చూడడానికి ఆమె ఒక వేశ్య చేత బంధింపబడినట్టుగా కనబడుతుంది. కానీ వారి వెనుక పనిచేస్తున్న శక్తి మాత్రం చూస్తే పాపపు పాశములు అతన్ని బంధించినట్టుగా, బాధ చేతను ఇనుప కట్ల చేతను అతను బంధింపబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలేమో ఆత్మ చేత బంధింపబడి యెరూషలేముకు పోతున్నాడు. సంసోనేమో పాపపు కట్ల చేత బంధింపబడి బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడి ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తే చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. చీకటిలోకి మరణాంధకారములోకి నివాసం చేస్తున్నాడు. ఆమె చాలు. హల్లెలూయా. పౌలునేమో యెరూషలేముకు వెళ్ళిపోతుంది. స్తోత్రం కనుక పరిశుద్ధాత్మ ఇప్పుడు పాపపు పాశములేమో బాధలు ఇనుప కట్లేమో అతను ఎక్కడ కూడా పోతున్నాయి? ఇప్పుడు మరణాంధకారములోకి తీసుకొని పోతున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ జాగ్రత్త విన్నట్లయితే ఈయన పౌలు అనుకోండి. ఈయన ఎవరు ఇప్పుడు? పౌలు. ఇప్పుడు పౌలును ఎవరు బంధించారు? పరిశుద్ధాత్మ చేత తెలియబడ్డాడు, బంధింపబడ్డాడు. ఇప్పుడు
ఆత్మచేత బంధింపబడి ఎక్కడ వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు యెరూషలేము వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అక్కడ ఏముంది? హల్లెలూయా. నా కొరకు శ్రమలు బంధకములు నా కొరకు కాచుకొని ఉన్నవి అంటున్నాడు. ఇప్పుడు ఇతడు ఆత్మచేత బంధింపబడ్డాడు. ఆత్మ ఇతన్ని బంధించింది. స్తోత్రికనగాక. హల్లెలూయా. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు. దేవుడు ఇతడు పుట్టక మునిపే వరపుత్రుడు, వాగ్దాన పుత్రుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను స్తోత్రికనగాక ఇక్కడ నుండి ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించడానికి పుట్టినవాడు అయినప్పటికీ ఇతడు స్తోత్రికనగాక పాపపు పాశముల చేత ఇతడు ఏం చేయబడ్డాడు? ఇప్పుడు ఈయన ఎవరు బంధించారు? పాపపు పాశముల చేత ఇతడు బంధించి ఇంకా బంధించాయి బాధయు ఇనుప కట్ల చేత బంధింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు బంధించి ఎక్కడికి తీసుకోపోతున్నాయి? చీకటిలోకి, మరణాంధకారములోకి తీసుకొని పోతున్నాయి నివాసం చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని చేత బంధింపబడ్డావు? పాపపు పాశముల చేత బంధింపబడి బాధ చేతను స్తోత్రం కనగాక ఇనుప కట్ల చేతను బంధింపబడి మరణాంధకారములో నివాసం చేయడానికి వెళ్ళిపోతున్నావా? లేకుంటే ఆత్మచేత నువ్వు బంధింపబడుతున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే సంసోను అనే భక్తుడు స్తోత్రం కనగాక దేని చేత బంధింపబడ్డాడు? ఇప్పుడు పాపపు పాశముల చేత ఇతడు ఏం చేయబడ్డాడు? బంధించబడ్డాడు. అందుకే ఇప్పుడు తెలుగు అంటుంది స్తోత్రం కనగాక నువ్వు నాకు చెప్పు, నీ బలము పోవాలి అంటే నేను దేని చేత అని ఫిలిష్తీయులు అడుగుతున్నారు. అతన్ని బంధించి మాకు అప్పగించమని. స్తోత్రం కనుక అప్పుడు ఇతని దగ్గర సంసోను దగ్గర దేవుడు వచ్చి అడుగుతుంది, నీ బలం ఎక్కడుందో నాకు చూపించు, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు అని. స్తోత్రం. ఆయన అన్నాడు, కొత్త తాళ్ళు పనికి ఉపయోగపడిన కొత్త తాళ్ళు తీసుకొచ్చి నన్ను బంధించి అప్పగించమన్నారు. అట్లా బంధించి అప్పగించిన తర్వాత కూడా సంసోను ఏం చేశాడు? ఊడబెక్కుని వారు అందరూ చంపారు. ఇట్లా ఈ విధంగా చూస్తే అనేక పర్యాయములు ఆమె అతను ఏం చేస్తుంది? శోధిస్తూనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరుకు పాపపు పాశముల చేత ఇతడు బంధింపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇతడు ఒకప్పుడు దేవుని పిల్లలే, ఇతడు కూడా. కానీ ఇతడేమో ఆత్మచేత బంధింపబడ్డాడు. ఇతడేమో దేని చేత బంధింపబడ్డాడు? పాపము చేత, పాపం పాశముల చేత బంధింపబడ్డాడు. స్తోత్రం కలగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు పాపపు పాశముల చేత బంధింపబడి అతడు ఏ పాపపు పాశముల చేత అయితే బంధింపబడ్డాడో ఆ పాపపు పాశములు అతను ఎక్కడికి ఈడ్చుకొని పోతున్నాయి అంటే మరణాంధకారములోకి, గాఢాంధకారములోకి అతను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. అంటే ఈరోజు నా మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగా నువ్వు దేని చేత బంధింపబడడానికి నీ ఇష్టపడుతున్నావు? ఈ రెండు మాట చెప్పడానికి ఇట్లా నిలబడండి. ముందు సాగిపోతాం మనం. సరిగ్గా మనం చూస్తే ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఆత్మచేత బంధింపబడ్డాను అంటున్నాను. ఒక వ్యక్తి యేసుక్రీస్తు కూడా ఎప్పుడైతే నీటిలో బాప్తిసం తీసుకున్నాడో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అతని మీదకి పావురం వల్ల దిగి వచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్మ అతడు పొందుకున్న పరిశుద్ధాత్మ అతన్ని అరణ్యములోకి కొనిపోయాను అని మనం చదువుతున్నాం. అతడు ఆత్మచేత అరణ్యములోకి కొనిపోయి 40 రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం ఉండి తన స్తోత్రం కనగాక దేవునితో గడిపినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అతడు ఆత్మచేత స్తోత్రం కనగాక సాతాను చేత కొనిపోబడ్డాడు. ఆ తర్వాత స్తోత్రం కనగాక తన స్తోత్రం కనుక బాప్తిసం తీసుకుని మొదలుకొని ఆయన శిలువ మరణం వరకు ఆత్మచేత నడిపింపబడిన వాడు యేసుక్రీస్తు. స్తోత్రం కనగాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు కూడా ఆత్మచేత బంధింపబడ్డాడు. యేసయ్య కూడా ఆత్మచేత నడిపింపబడ్డాడు, బంధింపబడ్డాడు. స్తోత్రం కలగాక. పౌలు కూడా ఆత్మచేత బంధింపబడ్డాడు. హల్లెలూయా. అంటే స్తోత్రం కలగాక. ఇప్పుడు ఈ విధంగా ఆత్మచేత బంధింపబడి యెరూషలేము వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏముంది అంటే ఒక మాట చదవండి. అక్కడ ఏమున్నాయో మనం చూస్తున్నాము. 20 అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం వచ్చేవని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదనేలా నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము నేను ప్రభువైన యేసునామము నిమిత్తము బంధింపబడడం మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఆమె చాలు జాగ్రత్త వినాలి ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేములో
స్తోత్రం కనుక బాధ మాత్రమే కాదు, ఇప్పుడు చనిపోవడం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ చదివాము, నా ప్రాణమును కూడా నేను ప్రియముగా ఎంచట్లేదు అంటున్నాడు. అట్లయితే ఇప్పుడు స్తోత్రం కనుగాక పౌలు తన జీవితంలో స్తోత్రం కనుక ఎప్పుడైతే దమస్కో మార్గము గుండా అనగా ఒకప్పుడు మన గతి చెందిన విన్న పౌలు ఒకప్పుడు ఎవరు స్తోత్రం కనుగాక ధర్మశాస్త్రానికి దాసునైన వాడు. 8వ దినం సున్నతి పొంది గమాలియేలు స్తోత్రం కనుగాక బెన్యామీను గోత్రంలో పుట్టి స్తోత్రం కనుగాక ధర్మశాస్త్రమందు అనిందుడై ఉండి స్తోత్రం కనుగాక ఈ విధంగా చూస్తే ధర్మశాస్త్రములో స్తోత్రం కనుగాక సకల విద్యుత్ ప్రావీణ్యము కలిగిన వాడు ఉన్నప్పుడు అయినప్పటికీ స్తోత్రం కనుగాక ఆసక్తి విషయంలో సంఘమును హింసిస్తున్న ఒక వ్యక్తి కానీ ఇప్పటికీ ఇన్ని అనుభవాలు తినుకున్నా కూడా ఇతడు స్తోత్రం కనుక దేవునికి హింసిస్తున్న వాడిగా ఉన్నాడు. సౌలా నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు అని దేవుడు దర్శించాడు. ఆ దమస్కో మార్గములో ఆ గుర్రం మీద పరిగెత్తుతున్నప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు అని అంటున్నాడు. నేను నీవెవరు? నువ్వు హింసిస్తున్నా యేసును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో అతని జీవితం అక్కడ నుండి మారిపోయింది. స్తోత్రం కనుగాక హల్లెలూయా. అప్పుడు ఆయన ఒక మాట అడిగాడు, ప్రభువా నేనేం చెయ్యాలి? అప్పుడు దేవుడు అన్నాడు, రాజుల ఎదుటను అధికారుల ఎదుటను అన్ని జనుల ఎదుటను నా నామాన్ని మోయడానికి నేను నిన్ను ఒక సాధనముగా నేను ఎన్నుకున్నాను. హల్లెలూయా. రాజుల ఎదుటను అధికారుల ఎదుటను అన్ని జనుల ఎదుటను నీవు నా నామాన్ని మోయడకు నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్న ఒక సాధనము అంటున్నాడు. స్తోత్రం కనుగాక హల్లెలూయా. అప్పుడు పౌలు తన జీవితం ఒక మాట రాయబడ్డాడు. ఆ స్తోత్రం కనుగాక అగ్రిపరాజుతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ పరలోక దర్శనములకు నేను అవిధేయుడును కాలేకపోయాను, విధేయుడునయ్యాను. అనగా దేవుడు పౌలును దర్శించి, ఓ పౌలా స్తోత్రం కనుగాక నా నామాన్ని మోయడానికి నన్ను మోయడానికి రాజుల ఎదుటను అధికారుల ఎదుటను అన్ని జనముల ఎదుటను నా నామాన్ని మోయడానికి నేను ఏర్పరచుకుంటున్నాను. హల్లెలూయా. అప్పుడు ఈ పిలుపు సౌలు విన్న తర్వాత అన్నాడు, అయ్యా ఇంత ధన్యత నాకు దొరికదని ఎంత ధన్యుడునా. ఆ పిలుపులకిన అవిధేయుడు కాక ఏమయ్యాడు? ఇప్పుడు విధేయుడయ్యాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరానికి విధేయత చూపాడో, తండ్రి నీ చిత్తం నా జీవితం సిద్ధించును గాక, అయితే నా ద్వారా నీ నామం మహిమపరచబడినట్లుగా, అనగా నా బ్రతుకు మూలమైనా నా చావు మూలమునైనా నీవే నా ద్వారా ఘనపరచబడును గాక అని ఎప్పుడైతే తన్ను తాను తన జీవితానికి యేసయ్యకు సమర్పించుకున్నాడా. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించునుగా. కానీ యేసయ్య ఇప్పుడు తన జీవితాన్ని చేశాడు, అప్పగించేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తన కొరకు తను చనిపోయి తన కొరకు స్తోత్రం కనుక తాను చనిపోవడానికి సిద్ధపడి తన కొరకు తను ప్రేమించి తన కొరకు మరణించిన క్రీస్తు కొరకు జీవించిన తన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకున్నాడో అప్పుడు ఆత్మ చేత అతన్ని బంధించాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేతను బంధింపబడాలి అంటే మొట్టమొదటిగా నీవు నీ కొరకు తొలగిపోయి, నీవు నీ కొరకు చనిపోయి, నీ కొరకు చనిపోయిన క్రీస్తు కొరకు జీవించడానికి నీ తీర్మానం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముతాడు. హల్లెలూయా. భక్తి చేసేవారి కొరకు పరిశుద్ధాత్మ అక్కర్లేదు, పాటవాడికి పరిశుద్ధాత్మ అక్కర్లేదు, ప్రసంగించడానికి పరిశుద్ధాత్మ అక్కర్లేదు. పాపముల విషయమై చనిపోయి స్తోత్రం కనుగాక నీతి కొరకు నీకు దేవుని కొరకు బ్రతకడానికి పరిశుద్ధాత్మ అవసరమైనది. హల్లెలూయా. అనగా స్తోత్రం కనుగాక ఇప్పుడు పౌలు దేవుని స్వరానికి అవిధేయుడు కాలేడు, విధేయత చూపాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి నీ చిత్తం నా జీవితంలో సిద్ధించుని కాకని తండ్రి చిత్తానికి తను అప్పగించుకున్నాడు, అప్పుడు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుటకు నాకు లాభకరమైన వాటి అన్నట్టు నేను చేసుకున్నాను, ఇప్పుడు వెంటనే ఎంచుకున్నాను. ఇప్పుడు నేను నా కొరకు బ్రతకొద్దు, నా కులం కొరకు, నా మతం కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా ఈ లోక సంబంధమైన దేని కొరకు కాదు. ఇదిగో నన్ను ప్రేమించి పాపములో పుట్టిన నన్ను ప్రేమించి పాపం యొక్క మరణం యొక్క అంచులో నన్ను దేవుడు నన్ను ప్రేమించి ఇదిగో నా కొరకు కల్వరి శిలువలో యాగమైన ఆ దేవుని యొక్క స్వరానికి నేను విధేయుడనైపోయాను. హల్లెలూయా. ప్రభువా ఇక నేను నీ కొరకే బ్రతుకుతా, బ్రతుకున్నంత కాలము క్రీస్తే నాలో బ్రతుకునుగాక. కనుక బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. ఇప్పుడు నేను తీర్మానం తీసుకున్నాడు, ప్రభువా ఇప్పుడు నేను నా కులము కొరకు బ్రతకను, నా మతము కొరకు బ్రతకను, నా కొరకు నేను బ్రతకనయ్యా. ఇదిగో ఈరోజు హల్లెలూయా నా పాప రోత బ్రతుకును పాతి పెట్టేసి ఇదిగో నన్ను ప్రేమించి నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ యేసయ్య కొరకు జీవించడానికి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తున్నానని ఎప్పుడైతే పౌలు తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించాడో అప్పుడు దేని చేత బంధింపబడ్డాడు? ఆత్మ చేత బంధింపబడ్డాడు. ఇప్పుడు ఇది ఎవరు బంధించారు? ఇప్పుడు
హల్లెలూయా. ఆత్మచిత్తుడు ఏం చేయబడ్డాడు? ఇప్పుడు బంధింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇతను ఏం చేసింది? ఇప్పుడు బంధించింది. ఇప్పుడు బంధింపబడ్డాడు కనుక ఇతను ఏం చేయాలన్నా కూడా ఇతని కంట్రోల్ లేదు. ఇప్పుడు ఇతను బంధించిన ఇతని యజమాని చేతిలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మచేత బంధింపబడి యెరూషలేము వెళ్ళిపోతున్నాడంట. అక్కడ ఏమున్నాయి అంటే శోధనలు, బంధకాలు. అంత మాత్రమే కాదు, యేసు నిమిత్తం తను మరణించబోతున్నాడు. హల్లెలూయా. రాజుల దగ్గరికి కొనుపబడ్డాడు, అధికారుల దగ్గర కొనుపబడ్డాడు, అన్నజనుల దగ్గర కొనుపబడ్డాడు. వీరందరి దగ్గరికి యేసును మోసుకొని పోతున్నాడు. యేసును మోసుకొని పోతున్నప్పుడల్లా స్తోత్రం కనగాక ఇతనికి ఏం దొరికినాయి? ఇతను కనబడట్లేదు, పౌలు కనబడట్లేదు. పౌలును కట్టిన బంధకాల స్తోత్రం. పౌలేమో మరుగైపోతున్నాడు, పౌలులో ఉన్న దేవుడు బయలుపరచబడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తిన బ్రతుకు దినమన్నీ దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు. దేవుని చేత ఒక సాధనముగా ఇతడు ఏం చేయబడుతున్నాడు? ఆడబడుతున్నాడు. అటైతే ఇప్పుడు పౌలేమో ఆత్మచేత బంధింపబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సంసోను అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు పాపపు పాశముల చేత ఏం చేయబడ్డాడు? ఇప్పుడు బంధింపబడ్డాడు. దాని అర్థం ఏంటంటే అక్కడ మన కీర్తనలో ఒక మాట చదివాను. దేవుని మాటకు చదవాలి కీర్తన గ్రంథం. అతను ఏం చేశాడు? ఏం చేశాడు సంసోను గారు? ఒక్కరి మాత్రం చదవండి, అందరికీ చూడండి. దేవుని ఆజ్ఞకు సంసోను మొట్టమొదటిగా చేసిన పని ఏంటి? దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను ఆమేన్. సంసోను ఢిల్లీలో బంధించేసింది. ఏం చేత బంధింపబడ్డాడు? పాపపు పాశముల చేత, బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడ్డాడు. ఇంకో కీర్తనలో ఒక మాట రాయబడింది, చదవండి. 88వ కీర్తన 8వ చదవండి. 88వ కీర్తన 8వ వచనము. నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. వెలుపలికి రావల్ల కాకుండా అనగా బయటికి రాకుండా నేను బంధింపబడి ఉన్నాను అనంచాడు. బాధ చేత ఆమె చాలా స్తోత్రం. హల్లెలూయా. సంసోను అప్పటికే తన భార్యను ఫిలిస్తీన్లు చంపివేశారు. తన మామను తన భార్యను ఇద్దరు ఏం చేశారు? ఫిలిస్తీన్లు చంపివేశారు. అప్పుడు సంసోను స్తోత్రం కనగాక బాధతో దుఃఖంతో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వేశ్య అతనికి కనబడింది. వెంటనే ఆ వేశ్య వాటికి గృహంలోకి అతను వెళ్ళిపోయాడు. స్తోత్రం కనుక అక్కడ ఇప్పుడు వేశ్య చేతనగా పాపపు పాశముల చేత ఇప్పుడు అతను ఏం చేయబడ్డాడు? బంధింపబడ్డాడు. ఇక్కడ ఏడుస్తున్నాడు. 88వ కీర్తన చూస్తున్నాను. నేను బయటికి రాలేక ఏం చేయబడ్డాను? ఇప్పుడు బంధింపబడ్డాను. పాపము నుండి పారిపోయే మనసు లేక లోపల ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని కంటే ఇప్పుడు సంసోను దేని ప్రేమించాడు? దీనిలను ప్రేమించాడు. ఇప్పుడు పాపము పాశముల చేత బంధింపబడి ఏం చేయబడుతున్నాడు? బాధ చేతను, ఇనుప కట్ల చేతను ఇతను బంధింపబడి బయటికి రాలేక బంధింపబడి ఏడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్తోత్రం కనగాక ఈ ఉదయకాలం కూడా నిజంగా నువ్వు దేని చేత మేము బంధింపబడి ఉన్నావు? నువ్వు పైకి భక్తియు, పైకి ప్రార్థన, పైకి ప్రసంగం, పైకి చూస్తే మంచివాడిగా కనబడుతున్నావు, కానీ నీ అంతరంగములో స్తోత్రం కనగాక నీ ఆత్మ లేకుంటే నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ స్తోత్రం కనగాక నువ్వు దేని చేత బంధింపబడ్డావు? ఇంకా టోటల్గా చెప్పాలంటే నువ్వు నీ కొరకే బ్రతకడానికి అనగా నీ కోరికలకు తీర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ నీ కోరికల్ని విడిచిపెట్టి ప్రభు చేత నా జీవితం జరిగించాలి అని నీ జీవితాన్ని ఇంకా సమర్పించలేకపోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం కనగాక పౌలు అయితే తన జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, నా బ్రతుకు దినములన్నీ నేను తొలగిపోనిగాక, క్రీస్తు నా ద్వారా బయలుపరచబడినగాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఆత్మ చేత బంధింపబడి ఇప్పుడు స్తోత్రం కనగాక ఏ ఆత్మ అయితే అతన్ని బంధించిందో ఆ ఆత్మ అతను ఎక్కడికి కొనిపోయినా, ఆత్మ ఏం చెప్పినా ఏం తిరుగుబాటు చేయకుండా పూర్తిగా లోబడుతున్నాడు. ఆత్మ స్వరానికి లోబడిపోతున్నాడు. స్తోత్రం కనగాక ఆత్మ ఏం చెప్పినా దాన్ని వింటున్నాడు.
హల్లెలూయా. ఇప్పుడు ఈయన ద్వారా దేవుడు మహిమపరచబడడానికి, తన బ్రతుకు మూలమునైన తన చావు మూలమునైన దేవుడే మహిమపరచబడడానికి తన జీవితాన్ని యేసయ్య సమర్పించాడు. ప్రభువా, నేను బ్రతుకు దినములన్నీ నా ద్వారా నీవు మహిమపరచాడు, ఆఖరి నా సావు మూలములో కూడా నీవు మహిమపరచబడిన గాక. మరి నువ్వు పౌలా నీవేమైపోవాలి అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను. ఇక జీవించే జీవితము నాది కాదు, స్తోత్రం కలుగాక. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించాలి. హల్లెలూయా. క్రీస్తు నాలో జీవించడానికి, క్రీస్తు నా యందు జీవించడానికి ఇగో నా జీవితాన్ని సిలువకు అప్పగించాను. సిలువలో ఉన్న యేసయ్యకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు తన కొరకు కాదు, యేసయ్య కొరకు జీవిస్తున్నాడు. కానీ సంసోను దేవుని కొరకు కాదు, తన కొరకు జీవిస్తున్నాడు. హల్లెలూయా. పౌలేమో దేవుని కొరకు జీవించడానికి తన జీవితాన్ని దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టి, ప్రభువా, నా బ్రతుకు మూలమునైనా నా చావు మూలమునైనా నా ద్వారా నీవే మహిమపరచబడాలని యేసయ్య తన జీవితాన్ని సమర్పిస్తే, సంసోను అంటున్నాడు, స్తోత్రం కలుగాక, ఏం చేయాలి? హల్లెలూయా. సంసోను భార్య పోయింది. ఇప్పుడు స్తోత్రము, నా దురాశలు తీర్చుకోవడానికి, నా ఇచ్ఛలను తీర్చుకోవడానికి, నా కోరికలు తీర్చుకోవడానికి అనగా పౌలు సంసోను తన కొరకు బ్రతకడానికి, తన కోరిక తీర్చుకోవడానికి, తన దురాశ తీర్చుకోవడానికి, తన ఇచ్చ నెరవేర్చుకోవడానికి ఇప్పుడు తన కొరకు ఒక వ్యక్తిని ఆశ్రయించాడు. పాపపు పాశముల వెంటనే అతను ఏం చేశాయి? బంధించేశాడు. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని ఆజ్ఞకు విధేయుడై ఏతాము బండ సందులోకి వెళ్ళి దాక్కోవలసిన స్తోత్రం సంసోను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏతాము బండ సందులో కాదు, హల్లెలూయా, దిరిలో ఒడిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించవలసిన సంసోను, ఈయనకి ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాల్సిన వాడు ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎక్కడ వెళ్ళిపోయాడు? ఇప్పుడు దిరిలో ఒడిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపం పాశముల చేత బంధింపబడి, బాధ చేతను, ఇనుప కట్ల చేతను ఇతడు బంధింపబడి ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? ఇప్పుడు ఇతన్ని బంధించిన బంధకాలు ఈడ్చుకొని పోతున్నాయి. ఎక్కడికి? హల్లెలూయా. మరణాంధకారములోకి, చీకటిలోకి, హల్లెలూయా, నేను ఈడ్చుకొని పోతున్నాయ్యా. ఇప్పుడు బాధయు, దుఃఖము, ఏడుపు సంసోను మిగిలింది. హల్లెలూయా. నా మాట విని నా ప్రియ సహోదరి సహోదరులారా, స్తోత్రం కలుగాక. నేడు చూస్తే పైకి చాలా భక్తిపరులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా పై కనబడుతున్నారు. కానీ వారి అంతరంగంలో వారి ఆశించే ఆశలు, వారి ఇష్టపడే వారి ఇష్టం నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నీ లోపల ఉన్న కోరికలు, నీ లోపల ఉన్న ఆశలు దేన్ని వెతుకుతున్నాయి? ఎంతో మంది పైకి ఆరాధన, భక్తి, లోపల త్రాగుబోతులు, వ్యభిచారపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు స్వభావములు, ధనాశ, దురాశ, అంతరంగంలో సమస్త కుళ్ళు కుతంత్రాలు, చీకటి, మరణాంతకారమును కలిగి, స్వార్థమును, అనేక ద్వేషములు, కోపములు, క్రోధములు, సమస్త విధమైన కపటములు కలిగి, గాడి సింహతో దేవుడు చెప్పినాడు, ఘోరమైన దుష్టత్వముతోను దుర్నీతి బంధకములతో నువ్వు బంధింపబడినట్లుగా నాకు కనబడుచున్నది. ఒకవైపు చూస్తే దేవుని సేవకులతో సహవాసం చేస్తున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు, పిలుపును ఎడబాయక సేవకులతో ఉంటున్నాడు. కానీ లోపల స్వభావం ఏంటి? ఇప్పటికీ ఇంకా పాపం చేత బంధింపబడినవాడు. అందరి పరిశుద్ధాత్మ చేత ఏమో మన నిద్ర వస్తుంది. హల్లెలూయా. మిగిలిన వారందరూ పేతురు, యోహాను చేతి వారందరూ పరిశుద్ధాత్మ పొందారు. కానీ గర్రసింహ పరిశుద్ధాత్మ చేత బంధింపబడలేకపోయాడు. కారణం ఏంటి? ఘోరమైన దుష్టత్వంతో, దుర్నీతి బంధకాలతో బంధింపబడ్డాడు. హల్లెలూయా. అంటే స్తోత్రం కలుగాక. ఈ గారెల సింహం జీవితంలో చూస్తే నిజంగా తను దేవుణ్ణి ప్రేమించనగా తన కొరకు చనిపోయి క్రీస్తు కొరకు బ్రతకడానికి బయలుదేరిన వాడు కాదు. తాను భక్తి చేసిన, తాను సేవ చేసిన, దాన్ని యేసును వెంబడించిన, తాను ఏం చేసినా కూడా తన స్వలాభం కొరకే. నేనే బ్రతకాలి, నా కోరికలు, నా ఇచ్చలు, నా విలాసాలు నేను బాగుండాలి, నేనే బ్రతకాలి, నా కోరికలు తీర్చబడాలి, దాని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడిన వాడు. అందులో ఒకడు గారడి సింహుడు, అందులో ఒకడు ఇస్కరియోతు యోధ.
ఎందుకు యేసుని వెంబడిస్తున్నావు? యేసుని వెంబడిస్తే కష్టపడకుండా కొంత సొమ్ము నాకు దొరుకును. ఆఖరికి గురువుని నమ్ముకున్నాడు, లోకం సంపాదించాలి. హల్లెలూయా. నా మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం ఈ భక్తి చేసి మనం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఇది మోసం కాదా? కాదా? అవునా కాదా? నష్టం ఎవరికి ఇప్పుడు? పాస్టర్గా, లేకుంటే మిగతా సంఘ సభ్యులక, నీకేనా? ఇప్పుడు గారడి సీమన్ వల్ల ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో నీ లోపల ఉన్న కోరికలు ఏంటి చెప్పండి. నా మాట అర్థమవుతుందా? మీ ఇన్నర్ ఫీలింగ్, మీ హృదయాభిలాషలు ఏంటి? నేను నా కొరకు చనిపోవాలి, నేను నా కొరకు నేను మరణించాలి, ఇక బ్రతిక దినములన్నయో నా కొరకు కాదు, నేను తిన్నా ప్రభు కొరకే, తినకపోయినా ప్రభు కొరకే, నేను బ్రతికినా ప్రభు కొరకే, చనిపోయినా ప్రభు కొరకే, నా చావు మూలముగా అయినా నా బ్రతుకు మూలముగా అయినా నా ప్రతి విషయంలో కూడా నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ప్రత్యక్షపరచబడాలి, నేను దేవుని కొరకే బ్రతకాలి. హల్లెలూయా. కానీ ఈరోజు అనేకుల యొక్క అభిలాష ఏంటి అనగా, భక్తి చేస్తారు, పాట పాడతారు, పైకి సంఖ్యలో మంచి వారిగా కనబడతారు, కానీ లోపల మాత్రం స్తోత్రం కనగాక వారు వారి కొరకే బ్రతుకుతారు. వారి స్వయమును వారు ఎప్పుడు సిలువ వేయరు, వారు ఎప్పుడు వారి స్వనీతిని వదిలిపెట్టరు, వారి స్వయమును వదిలిపెట్టరు, వారి దురాశలు వారి కోరికలు వారి చేయరు, విడిచిపెట్టారు. హల్లెలూయా. వారి కోరికలకు ఈ భంగము కలిగినంత వరకు, వారి స్వయమునకు దెబ్బ తగినంత వరకు, వారి స్వయము పట్టబడేంత వరకు, అనగా స్వయమును సదరగనగా వాక్యం తగిలినంత వరకు చాలా భక్తిపరులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా వారు కనబడతారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వారి స్వయమును, వారి స్వనీతిని, వారి లోపల తాగబడిన పాపమును ఖండించడం ప్రారంభించిందో అప్పుడు ఉల్టై కూర్చుంటారు. హల్లెలూయా. బహు దుఃఖముతో ఈ మాట చెప్తున్నాను నేను. కారణం ఏంటో తెలుసా? ఈరోజు చాలా మంది సంఘం మీద, సేవకుల మీద నింద వేసి వెళ్ళిపోతున్నారు. మీరు ఎందుకు రావట్లేదు బ్రదర్ అని అడిగి అనుకోండి, ఏదో ఒక సాకనగా సేవకుల మీదనో లేకుంటే ఇంకెవరి మీదనో, తోటి సహోదరుల మీద, ఎవరి మీదనో ఏం చేస్తున్నారు? ఒక నింద మోపి నింద వేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. నిజంగా నీ వ్యక్తిగత జీవితంలో సేవకుడే కావచ్చు, తోటి విశ్వాసం నీకు అభ్యంతరంగా ఉంటే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, సంఘమును విడిచిన తర్వాత, సహవాసం విడిచిన తర్వాత నీ ఆత్మీయ పరిస్థితి ఏంటంటే ఎట్లుంది? ఇంకో విషయం తెలుసా? ఆ వ్యక్తి యొక్క పాపము బట్టబయలయ్యేంత వరకు భక్తుడిగా కనబడుతున్నాడు. ఎంత మంచి బైకి భక్తో, ఎంత మంచి పాటో, ఎంత మంచి ప్రార్థనో, ఎంతో సాత్వికంగా కనబడతాడు. కానీ ఎప్పుడైతే తన హృదయములో తాగబడిన రహస్య పాపములు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కానీ సమాజంలో కానీ, ఎందుకంటే వాక్యం రాబడింది, రహస్యముగా చేయబడినది పెద్దల మీద ప్రకటింపబడిన. హల్లెలూయా. ఎంతకాలం దాచుకుంటావు? హల్లెలూయా. ఇప్పుడు రహస్యముగా జరిగించిన ప్రతి పాపమును దేవుడు మిద్దెల మీద ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, హల్లెలూయా, ఇప్పుడు ఏడ తన పాపాలన్నీ బట్టబయలు అవుతాయో, ఏడ నేను దేవుడు నిర్దోషిగా నిలబడుతున్నాను అందరూ ఏమనుకుంటారో, ఇంత జరిగినా కూడా తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే మనసు లేక ఇప్పుడు ఎవరో ఒకరి మీద నింద మోపి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కారణం ఎవరికి? నష్టం ఎవరికి? ఆమేన్, హల్లెలూయా. నిజంగా మనకి గతించిన దినం కూడా ఉన్నాము. పౌలు తన క్రీస్తును సంపాదించుటకు, హల్లెలూయా, తన కపట సహోదరుల వల్ల ఎన్నో అపాయములు జరిగాయంట. స్తోత్రం. మాట చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 చదవండి. వెర్రివారి వలె మాట్లాడుచున్నాను నేనును, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములను చెరసాలలో ఉంటిని,
చాలు అది అక్కడ పెట్టుకోండి. అందరికీ చూడండి, పౌలు తన జీవితం తన గురించి చెప్తున్నాడు. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయంలో ప్రయాణంలోను నదుల వలనైనను ఆపదలలోను దొంగల వలనైనను ఆపదలలోను నా స్వజనముల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణంలో ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణలతోను ఆకలి దప్పుకలతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నింటిని గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా నేను బలహీనుడను కానా. చాలు చాలు. ఏంటంటే పౌరు సాక్ష్యం ఏంటి పౌరు పరిస్థితి అర్థమైందా? ఎన్ని శ్రమలు పడ్డాడండి? మన జీవితంలో ఒక్క చిన్న సమస్య వస్తే దేవుడేమాయను. హల్లెలూయా. ఇప్పుడు పౌలు అంటున్నాడంటే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడంట? మరోసారి స్పష్టంగా వినండి. మరియు 23వ వచనం నుండి కింద చదువుతున్నాం. మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేనే. మనం ఒకసారి చెరసాల పోయినామా బాబు శరద్ గారు? హల్లెలూయా. ఏం నిమిత్తము? పాపాలు చేసి కాదీనా, దొంగతనం చేసో నరహత్య చేసో పక్కోని కొట్టో తిట్టో కాదు. క్రీస్తు నామము నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తము అనేక పర్యాయములు ఎడిపోయింది. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు కదంట, అనేక సార్లు చెరసాలలో ఉన్నాడంట. అంటే లెక్క పెట్టి చాలా సార్లు ఏం చేశాడంట? దెబ్బలు తిన్న అపరిమితముగా. లెక్క నేను అన్నదా దెబ్బలు తిన్నాడంట. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాను. ఒక్కసారి రాళ్లతో కొట్టారు. 3 సార్లు ఓడ పగిలిపోయి శ్రమ పడ్డాను. రాత్రి మొదలు సముద్రంలో గడిపాడు. అంటే ఏం లేదు, ఒట్టిన సముద్రం గడిపాడా? అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైనను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములలో ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను, నిద్ర కూడా లేకుండా జాగరణతోను ఆకలితోను ఉపవాసముతోను చలితోను దిగంబరత్వముతోను, బట్టలు కూడా సరిగా లేవు, దిగంబరత్వంతోను ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. ఇన్ని పడడండి దేని సంపాదించాలి మొత్తం. మరి ఇన్ని భరించి దేనికోసం? ఎన్ని కోట్లు సంపాదించాడు పౌలు? ఇన్ని భరించేది దేనికోసం? ఇన్ని పరిస్థితులు అయిపోయిందా? ఆఖరికి నేను ఆత్మచేత బంధింపబడి యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. ఆఖరికి ఇన్ని భరించి ఆఖరికి ఆయన ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు అర్పించేశాడు. హల్లెలూయా. ఇవన్నీ అర్పించక మునుపు ఒక మాట అన్నాడు ఆయన. ఒక మాట అన్నాడు, ఇదిగో నా కొరకు జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. నా పరుగులు నా పరిచయం తుదముట్టించదని, ఇదిగో నా కొరకు పరలోకములో ఆమేన్ స్తోత్రం కనుక కిరీటం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ భరించింది దేని కొరకు అనగా ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తి అని భరించి ఇప్పుడు ఆయన రాజ్యం వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. అంటే పౌలు తన జీవితంలో ఆత్మచేత బంధింపబడి స్తోత్రం అనేక పర్యాయం చెరసాలలో వెళ్ళినా కూడా అతని విశ్వాసం నుండి తొలగిపోలేదు. 5 సార్లు దెబ్బలు తిన్నాడు. అయినా సాతాను ఆ దేవుని మీద ఉన్న విశ్వాసం నుండి ఇంచు మందమైన విశ్వాసం తగ్గలేదు.
5 సార్లు కొట్టబడ్డాడు, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాడు, సముద్రంలో స్వతంత్రంగా 3 దినములు ఉన్నాడు. ఇన్ని ఆపదలు ఇంకా చెప్పడం చాలా ఉన్నాయి. ఇన్ని భరించింది దేని కొరకు? హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకోరుతున్నవాడు, క్రీస్తును పట్టుకోవడానికి. కానీ స్తోత్రం కలగాక సంతోన్ తన జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో కొన్ని బలహీనతలు రాగానే ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించేసి స్తోత్రం కలగాక తనకు కోరికలు తెచ్చుకోవడానికి ఒక వ్యక్తిని ఆశ్రయించాడు. అది పాపం పాశములో అతన్ని బంధించి ఇనుప గొలుసులతో కట్టి ఇంకా బయటికి రాలేక ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఆఖరికి దాగోను దేవత గుడిలో తిరగలి విసురుతూ స్తోత్రం కలగాక నిరుత్సాహ స్థితిలో వెళ్ళిపోయాడు. నా మాట విన్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు స్తోత్రం కలగాక నిజంగా నీ వ్యక్తిగత జీవితంలో నేను నా కొరకు నేను మరణించును గాక, నేను క్రీస్తు కొరకు జీవించాలి, ఇది నా వల్ల కావట్లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నాకు సహాయం చేయాలి అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే స్తోత్రం కలగాక పౌలును బంధించాడో, పౌలును స్తోత్రం ఏ విధంగా అయితే దేవుడు వాడుకున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పౌలు వాడుకున్నాడో, ఆ విధంగా ఈ దినంలో నన్ను పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ వాడుకోవడానికి నన్ను నేను పౌలు వలె యేసయ్యను సమర్పించుకుంటాను. కానీ యేసయ్య ముందే చెప్తున్నాడు, పౌలు ముందే చెప్పాడు, సోదరుగాక నా జీవితంలో ఆత్మచేత నన్ను నడిపించబడితే ఇవి నాకు వచ్చినాయి, మరి ఇప్పుడు నీవు కూడా ఆత్మచేత నడిపించబడితే నీవు కూడా వస్తాయి. సిద్ధమా? భక్తి చేయడం వరకు ఒకేనైనా, పాట పాడడం వరకు ఒకేనైనా, ప్రసంగం చేయడం వరకు. కానీ అనేక శ్రమలు అనుభవించిన నా వల్ల ఏడవుతుంది? అనేక సార్లు చెరసార్లు ఉండాలి మన వల్ల అవుతుందా? ఆకలి, దిగంబరత్వం, జాగారములు ఇన్ని భరించినా కూడా దేవుని మీద విశ్వాసం తగ్గిందా పెరిగిందా? హల్లెలూయా. ఒకసారి పౌలుకు చచ్చేదాగు కొట్టి ఇటు చచ్చిపోయాడు అనుకొని చెప్పి కాళ్ళకి తాడు కట్టి ఎరిశలేం వీధిలో ఈడ్చుకుంటూ ఎరిశలేం బయటపడేసాడు, ఇటు చచ్చిపోయాడు అనుకొని. అప్పుడు కొన ప్రాణంతో ఉన్నాడు పౌలు. ఆ కొన ప్రాణంతో నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఇంకా నన్ను బ్రతికించినందుకు నేను ఇంకెవరికి సువార్త చెప్పాలి. అందుకే వాక్యమైంది, స్తోత్రం కలిగాక సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. హల్లెలూయా. సువార్త ప్రకటించిన నేను సిగ్గుపడవాడను కాను అంటున్నాడు. స్తోత్రం. అనగా తన మరణం, ఆఖరు మరణం వరకు కూడా తాను ఎప్పుడు తన కొరకు జీవించలేదు, తన కొరకు తను మరణించాడు, ప్రభు కొరకు తను జీవిస్తున్నాడు. హల్లెలూయా. కానీ నేడు చూస్తే అనేకులు అనగా తమను బ్రతికించడానికే దేవుడు కావాలి. అనేకులకు దేవుడు ఎందుకు కావాలి? హల్లెలూయా. అనగా మాలో మేము బ్రతికించడానికి దేవుడు కావాలి. కానీ పౌలుకు నాలో నేను బ్రతకడానికి దేవుడు కాదు, నాలో నేను పూర్తిగా తొలగిపోయి దేవుడు నాలో బ్రతకడానికి దేవుడు నాకు కావాలి. ఇప్పుడు సంసోను ఇలాంటి మరణ బంధకముల చేత బంధింపబడి, మరణ పాశముల చేత పాపం పాశముల చేత బంధింపబడి, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడి బయటికి రాలేక యాతన పడుతుండగా స్తోత్రం కలగాక హల్లెలూయా. స్తోత్రం కలగాక యేసయ్య ఈ లోకానికి వచ్చింది, బంధింపబడిన నిన్ను విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. బంధింపబడిన నిన్ను ఏం చేయడానికి? విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నా మాట చదవండి. స్తోత్రం కలగాక కీర్తన గ్రంథం 146 కీర్తన 7వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 146 7వ వచనం. కీర్తన 146 7. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొని వారికి 146 7. చదవండి. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొని వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడు వారిని, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారిని కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమేన్. చాలా స్తోత్రం కలగాక హల్లెలూయా. యెహోవా బంధింపబడిన వారిని విడిపించువాడు, గుడ్డి వారిని చూపించువాడు, నలిగిన వారిని దృఢపరచువాడు మన దేవుడు. స్తోత్రం కలగాక హల్లెలూయా. హల్లెలూయా. సంసోను దాసోతో ఏడుస్తున్నాడు. నేను స్తోత్రం కలగాక బయటికి రానలేకపోయి ఏడుస్తున్నప్పుడు హల్లెలూయా తను పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నేను పాపం చేశాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా బంధింపబడిన వారిని చేయవాడు. రాయబడింది, బంధింపబడిన వారిని దేవుని ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బంధింపబడిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారికి స్తోత్రము హల్లెలూయా విడుదల ప్రకటించుటకు ఆయనను అభిషేకించను. స్తోత్రం కలగాక హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చదవండి. రోమీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. రోమీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. రోమీ రాసిన పత్రిక
7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడైతే ఆ. దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ఇప్పుడైతే మనము దేని చేత నిర్బంధింపబడ్డామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి ఆ. విడుదల పొందితిమి గనుక ఆ. మనము ఆ. అక్షరానుసారమైన ఆ. ప్రాచీన స్థితి గలవారము కాక ఆ. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆమేన్. చాలా స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంతకు మునుపు మనం దేని చేత నిర్బంధింపబడ్డామో ఇప్పుడు దాని విషయమై మనం చావాలి. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం కలుగుగాక. ఒకప్పుడు మనం అందరము దేని చేత బంధింపబడ్డాము? పాపపు పాశముల చేత మనం అందరం ఏం చేయబడిన వారము? బంధింపబడిన వారము. బాధ చేతను ఇనుప కట్ల చేతను మనం అందరం ఏం చేయబడిన వారము? బంధింపబడిన వారము. కానీ ఇంతవరకు మనల్ని బంధించిన ఆ ప్రాచీన స్థితి, మనం ఇంతవరకు నిర్బంధించిన ఆ ప్రాచీన స్థితి విషయమై మనం చనిపోవాలి. ఇప్పుడు నవీన స్థితి గల వారమై ఆయనకు సేవ చేయవారమై ఉన్నాము. అది ఆత్మానుసారమైన స్థితి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అనేది ఇప్పుడు స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మన జీవితంలో మనము ఆ ప్రాచీన స్థితి నుండి, ఆ ప్రాచీన స్వభావం నుండి, ఆ ప్రాచీన పురుషుని విషయంలో మనం చనిపోయిన వారమై ఆత్మానుసారముగా నవీన స్థితి గల వారమై ఆయనకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు స్తోత్రం కలుగుగాక. పౌలు తన ప్రాచీన స్థితి విషయంలో అతడు ఏం చేయబడిన వాడు? చనిపోయిన వాడై ఆత్మానుసారముగా నవీన స్థితి గల వాడై దేవుని సేవ చేయవాడుగా పౌలును దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. కనుక వాక్యం స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో కూడా ఇంతవరకు మీరు దేని చేత అయితే బంధింపబడినారో ఆ ప్రాచీన స్థితి విషయమై మీరు చావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ నేను నా కొరకు బ్రతకొద్దు, నా కులము కొరకు, నా మతము కొరకు, నా స్వార్థము కొరకు, నా దురాశల కొరకు కాదు. అంత మాత్రమే కాదు, సమయానికి నిన్ను ప్రేరేపిస్తున్న ఆ ప్రాచీన స్వభావ విషయంలో సావడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా మీకు చెప్తాను. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు పెళ్ళి వచ్చింది. ఏమొచ్చింది? పెళ్ళి వచ్చింది. బంధువుల పెళ్ళి వచ్చుకున్నాయి. ఇప్పుడు బంధువుల పెళ్ళికి ఏం చేయాలి? నేను పోవాలి. ఇప్పుడు ఆ బంధువుల పెళ్ళి నేను పోతున్నప్పుడు నా ప్రాచీన స్థితి, నా ప్రాచీన పురుషుడు ఏమంటాడంటే, అమ్మాయి నేను అన్ని ఆభరణాలు తీసేసావు అనే కదా, అన్నీ తీసేసావు. ఇప్పుడు ఆ పెళ్ళికి పోతే ఏమంటారు? కానీ ఇప్పుడు నువ్వేం చేసుకో, కొంచెం పాస్టర్ గారు చూడట్లేదు, విశ్వాసం చూడరు, ఎవరు చూడరు కనుక ఇప్పుడు నువ్వేం చెయ్యి, కొంచెం ధరించుకో. హల్లెలూయా. ఎవరు చూడట్లేదు కదా, కొంచెం ఏం చెయ్యు, ధరించుకో. వెంటనే ఏం చేస్తున్నావు ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు నవీన స్థితి ఏం చెప్తుందంటే, స్తోత్రం కలుగుగాక, ఇది వాక్యానికి విరోధము. అంటే ఇప్పుడు మనుషుల చేత ప్రేరేపింపబడాలి అనగా మనుషుల చేత ప్రేమింపబడాలి అంటే ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని చంపు, దాని విషయమై చావవు. దాన్ని బ్రతికించుట కొరకు ఇప్పుడు నీ ఆత్మీయ స్థితిని చంపేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు అనేక సార్లు నీ వ్యక్తిగత జీవితంలో అనగా క్రియల విషయం వచ్చినప్పుడు నీ క్రియల జీవితంలో, నీ క్రియలలో క్రీస్తు యొక్క ఆలోచనను బ్రతికింపజేస్తున్నావా? లేకుంటే స్తోత్రం కలుగుగాక నీ ప్రాచీన స్థితిని, లేకుంటే పాపపు ఆలోచనలు నువ్వు బ్రతికింపజేస్తున్నావా? హల్లెలూయా. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించండి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అనేక సార్లు మనం చేస్తున్న భక్తి, మన ప్రార్థన, మనం చేస్తున్న మన ప్రయాసంతా పాస్టర్ గారి కొరకు, లేకపోతే తోటి విశ్వాస కొరకు అనగా వీరందరికీ కనబడనట్లుగా మనం అనేక సార్లు ఏం చేస్తాము. కానీ ఎవరు లేనప్పుడు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్థితి ఏంటి? నిజంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? అంత మాత్రమే కాదు, ఈరోజు నీ అంతరంగంలో, నీ లోపల, నీ హృదయం లోపల కోరికలు ఏంటి? ఏం దాగి ఉన్నాయి? నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. హల్లెలూయా. నీ మనసు, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ హృదయ ఆలోచనలు దేన్ని వెంబడి పరిగెత్తుతున్నాయి? దేన్ని ఆశిస్తున్నాయి? సమస్తమును క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకొని కేవలం యేసయ్య నాకుంటే చాలు, ఆయన సంపాదించుకుంటే చాలు అనే ఈ మనసు ఉందా? పాస్టర్ గారికి ఏమన్నా అట్లా ప్రసంగం చేస్తాడు. లోకంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
హల్లెలూయ. ఆయనకి పిల్లల బ్యాకల ఆయన ఏదో ప్రసంగం చేస్తూనే ఉంటాడు, మా కన్ను ఉన్నోళ్ళము అనుకుంటారా? హల్లెలూయ అనా స్తోత్రం కనుగాక. అట్లయితే పౌలు చెప్తున్నాడు, నేను నా కొరకు నేను తొలగిపోతున్నాను. హల్లెలూయ. పౌలు తన కొరకు బ్రతికిన వాడు కాదు, ఆఖరికి తన చావు కూడా తన కొరకు కాదు, ప్రభు కొరకు మళ్ళీపోయాడు. హల్లెలూయ. అట్లయితే నేను చూస్తే భక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, సేవ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు, కానీ తమ ప్రాచీన స్థితిని వదిలిపెట్టి ఒక నవీన స్థితిని ధరించడానికి ఈరోజు ఏం చేయట్లేదు, మనస్సు లేదు. హల్లెలూయ. అందుకే పౌలు నా ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేసి ఉన్నాను. హల్లెలూయ. నా ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేసి ఉన్నాను. స్తోత్రం కలుగాక. క్రీస్తుని గురించి నవీన స్వభావం నేను ధరించుకున్నాను. వాక్యం ఉంది, నవీన స్వభావం అనుగ్రహించిన తర్వాత దేవుడు మనం రక్షిస్తున్నాడు. స్తోత్రం కలుగాక. హల్లెలూయ. కనుక ఇప్పుడు నా ప్రాచీన స్థితి నుండి విషయమే నేను చనిపోవడం ద్వారా నాకు విడుదల దొరుకునుగాక. హల్లెలూయ. అందుకే అక్కడ పైన రాయబడింది, స్తోత్రం కలుగాక. భర్త బతుకున్నంత కాలము ఆ భార్య ఆమెకు బద్దురాలు, కానీ భర్త చనిపోతే ఆమెకు బద్దురాలు కాదు. అందుకే ఇప్పుడు మనం ఇంతవరకు దేని చేత నిర్బంధింపబడుతామో దాని విషయమా మనం చనిపోతే దాని నుండి మనకి ఏం దొరికినట్టు, విడుదల దొరికింది. ఇప్పుడు మనం స్తోత్రం కలుగాక నా ప్రాచీన స్థితి విషయమై మనం చనిపోయి నవీన స్థితి విషయమై మన ప్రభు కొరకు మన జీవితాన్ని మనం ఏం చేద్దాము, సమర్పించుకుని తల్లి వంచండి, మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను ఆత్మచేత బంధింపబడి యెరూషలేము కొనిపోతున్నాను. అక్కడ ఏమున్నవి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తీర్మానం తీసుకుంటావా పౌలు వలె? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా కొరకు నేను జీవించు. నీవు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యము, నీవు నాకు ఇచ్చిన ఈ ఆయుష్, నీవు నాకు ఇచ్చిన ఈ సమస్తము నీ సన్నిధిలో ఖర్చు అయిపోవును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క దేవానికి స్తోత్రం. పునరుత్థాన దినమందు దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా, ఈ దినమందు ఈ విధంగా ప్రభువా మేమందరం కలిసి నీ నామాన్ని స్తుతించే బాధ్యత మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. ఇంతవరకు దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభువా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మేము పొందే దేవా తన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాథా నీకు స్తోత్రం కనగాక ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. పౌలైతే ప్రభువా నీ ఆత్మచేత బంధింపబడి యెరూషలేము కొనిపోబడుచున్నానని దేవా, అక్కడ ప్రభువానికి స్తోత్రము తండ్రి. ప్రభువా నిందలు దేవా, సిలువ దేవానికి స్తోత్రం, మరణం ఉందని గుర్తించే ప్రభువానికి స్తోత్రము తండ్రి. ప్రభువా అతడు ఆత్మచేత బంధింపబడినట్టు వాడి గారు కనబడుతున్నాడు కానీ ప్రభువా తండ్రి నీకు స్తోత్రం. సంసోను అయితే ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా దేవానికి స్తోత్రం. పాపము పాశముల చేత బంధింపబడి ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా తండ్రి బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడి దేవానికి స్తోత్రం, గాఢ అంధకారంలో నివాసం చేస్తున్నాడని దేవా నీ వాక్యం సెలవిస్తుందంటే మేమైతే మా వ్యక్తిగత జీవితంలో ప్రభువా మేము దేవా పాప కట్ల చేత దేవా బాధ చేత, ఇనుప గొలుసుల చేత మేము బంధింపబడి ఉండగా తండ్రి నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభువా బంధింపబడిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారికి దేవానికి స్తోత్రం, విడుదల ప్రకటించుటకు దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభువా హల్లెలూయా. యెహోవా సమస్త బంధకముల నుండి విమోచించునని వాక్యం సెలవిస్తుండగా తండ్రి దేవా మీరు మా అందరి బంధకాలను విడిపించే దేవా మీ ఆత్మ చేత మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు బంధించండి దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము కూడా పౌలు వలె ప్రభువా మీ ఆత్మ చేత బంధింపబడి, మీ ఆత్మ చేత ప్రభువా మేము దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభువా మేము నడిపింపబడడానికి నీ కృప మీరు మాకు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు నడబడుదురు కనుక ప్రభువా మేము మా వ్యక్తిగత జీవితాలు ప్రభువా మీ ఆత్మ చేత నడిపింపబడడానికి, మీ ఆత్మ చేత మేము సరిచేయబడడానికి నీ కృప మీరు మాకు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా నీకు స్తోత్రం. ఎంతమంది అయితే వాక్యం విన్నారు ప్రభువా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి దేవా, ప్రతి ఒక్కరిని దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా మీ ఆత్మ చేత మీరు బంధించండి, మీ ఆత్మ చేత వారిని మీరు ఆకర్షించండి, మీ ఆత్మ యొక్క బలమైన కార్యమును వారి జీవితాల్లో మీరు బలముగా జరిగించమని దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. బలహీన బలపరచని వారు లేవనెత్తండి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచమని తండ్రి నీకు స్తోత్ర. సంఘాన్ని మీరు దీవించండి, సంఘ పరిచయను మీరు దీవించి ఆశీర్వదించి పరసమదం ప్రతి వరములతో మెంపి మీ రాజ్యం కొరకు మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ కూడిన ప్రతి ఒక్క బిడ్డను మరో మీ చేతిగా సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.